5 ఏళ్ళు అమరావతి కోసం మహిళలు, రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు అందరం కలిసి ఎంతో కష్టపడి అమరావతిని సాధించుకున్నాం. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకా మనకి ఏ సమస్యలు ఉండవని చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ మహిళలమైన మేము మళ్ళీ బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఎందుకు వచ్చాము అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని సిఆర్డీఏ చుట్టూ ఈ సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి. పైగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చులకన భావంతో రైతులని గౌరవం కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నాయి. దీంతో రైతుల్లో అసహనం ఎక్కువైపోతుంది. బాబుగారు చెప్తున్నారు చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని, కానీ కింద స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి. కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఇక ఈ అధికారులతో మా పనులు సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు జేఏసీ వారు కూడా గతంలో కమిషనర్ గారితో, నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా యొక్క సమస్యలు ఈ 14 సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించమని కోరిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలు ఏ ఒక్కటి కూడా సొల్యూషన్ కాలేదు.